ఇలాంటి లో బడ్జెట్ శారీని మనం గ్రాండ్ లుక్లో ఎలా చూపించాలి అని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. చాలామంది లో బడ్జెట్ శారీ కూడా గ్రాండ్ లుక్లో ఎలా చూపించాలి అనేది వీడియో చేయమని చాలామంది డిఎం చేస్తున్నారు. ఇది చూడండి, ఇలా గ్రాండ్ లుక్ వస్తుంది. మన దగ్గర ఉన్న జ్యువెలరీని బట్టి మనం చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళి మనం ఎలా కట్టాలి అనేది చూద్దాము. నేనైతే ఈ శారీ అండి 200 నుంచి 500 లోపే ఉంటుంది. చాలా లో కాస్ట్ శారీ అనమాట. దీన్నైతే నేను లైట్ వెయిట్ శారీ అనమాట. అంచు కూడా చాలా సన్నగా వచ్చింది. ఈ శారీయే కాదండి, మీ దగ్గర ఏ లో బడ్జెట్ శారీ ఉన్నా కూడా గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఇదే విధంగా కట్టుకోవచ్చు. చక్కగా నీట్గా శారీని మనం ఎట్లా కట్టుకుంటామో రెగ్యులర్గా అలాగే శారీని కట్టుకోండి. కట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ప్లీట్స్ అనేది ఫ్రంట్ ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకుందాం. ఫ్రంట్ ప్లీట్ అరేంజ్ చేసుకోవడానికి ఇది లైట్ వెయిట్ శారీ కాబట్టి బ్యాక్ నుంచి ఫ్రంట్కి ప్లీట్స్ అయితే పెడుతున్నానండి. మన వీడియోలు ఎన్నో మంచి మంచి వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇప్పుడు దీన్ని నీట్గా ఒక్కసారి దులిపితే ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకొని శారీ కట్టేసుకుందాం. దీనికైతే నార్మల్గా శారీలో కుట్టించుకున్న ఆ బ్లౌజ్నే వేశాను. గోల్డ్ కలర్ లేస్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ బ్లౌజే వేసేసుకున్నాను నేను. ఇదైతే సింపుల్ లుక్ అన్నమాట. ఇలా కట్టుకోవడం వల్ల మనకు సింపుల్గా ఉంటుంది. మీ దగ్గర ఉన్న జ్యువెలరీ వేసేసుకుంటే చాలా సింపుల్గా అనేది కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు కూడా ఈ శారీని ఇలాగే సింపుల్గా ఏదో ఒక చిన్న గొలుసు వేసుకొని 2 బ్యాంగిల్స్ వేసుకొని చెవులకి దిద్దులు పెట్టుకొని లైట్గా ఒక పోనీటైల్ పెట్టుకొని అయితే నేను శారీ కడతాను. ఇది చూడండి, ఇక్కడ వరకు ఆ క్లాత్ను వదిలేసి ఫ్రంట్ ప్లీట్స్ పెట్టుకున్నాను. ఫ్రంట్ ప్లీట్స్ అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను. ఇది చాలా లైట్ వెయిట్, చాలా ఇష్టపడి అయితే నేను కొనుక్కున్నాను. ఈ శారీ కలర్ ఎలా ఉందో కూడా నాకు డిఎం చేసేయండి. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే కూడా నాకు కామెంట్ చేసేయండి. ఇవే కాకుండా ఇంకా ఏమన్నా శారీస్ కావాలి, ఇంకా ఏదన్నా శారీ వీడియోస్ కావాలి, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి అనుకుంటే కూడా నాకు కామెంట్లో తెలియజేయచ్చు. తెలియచేయడం వల్ల మనం అలాంటి వీడియోలు చేయడానికి కూడా ట్రై చేస్తాము. ఇవి అయితే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా యూజ్ అవుతుంది వీడియోస్ అని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరి అభిమానాన్ని బట్టి మీ అందరికి యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటున్నా. శారీ ఎలా కట్టామో అలా నీట్గా శారీ మనం రెగ్యులర్గా ఎలా కడతాం. మీకు ఒకవేళ శారీ కట్టుకోవడం రాలేదు అనుకుంటే కనుక ఇంకా ప్రీవియస్ పెట్టిన వీడియోల్లో మనం శారీ వీడియోలు చాలా పోస్ట్ చేసామండి. టిప్స్ అండ్ ట్రిక్స్తో చాలా వీడియోలు అయితే పోస్ట్ చేసాం. వెళ్ళి ఆ వీడియోలు చూసి మీరు శారీ కట్టే విధానం నేర్చుకోవచ్చు. చూడండి, ఇలా అయితే నేను సింపుల్గా శారీని అయితే కట్టేసుకున్నాను. ఇదైతే సింపుల్ లుక్ అనమాట. దీన్నే మనం గ్రాండ్ లుక్లో ఎలా చూపించాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేశానంటే గోల్డ్ బ్లౌజ్ని తీసేసాను. దీనికి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ని అయితే వేసాను అనమాట. మీ దగ్గర ఆపోజిట్ కలర్ ఉంటే అది వేసుకోవచ్చు. ఇదే కాదు, వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి. ప్లెయిన్ శారీ మీద వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లైట్గా నేను కాంపాక్ట్ అయితే వేసుకుంటున్నాను. కాంపాక్ట్ కొద్దిగా ఐ షాడో, లైట్గా ఐబ్రో ఫిల్లింగు, కొద్దిగా లిప్స్టిక్, కొద్దిగా మస్కారా అవన్నీ కూడా లైట్గా అప్లై చేసుకున్నాను. మీరు కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు లైట్ మేకప్ అనేది లైట్గా వేసుకోండి. ఒకవేళ ఫౌండేషన్ అలవాటు ఉంటే ఫౌండేషన్ వేసుకోండి, కాంపాక్ట్ అలవాటు ఉంటే కాంపాక్ట్ వేసుకోండి. నేనైతే ఇలా నీట్గా రెడీ అయ్యానన్నమాట. దీనికి తగ్గట్టు మీరు ఇలా వేసుకొని కనుక ఆర్నమెంట్స్ పెట్టుకుంటే, ఆర్నమెంట్స్ కూడా హెవీగా పెట్టుకోకూడదు, చాలా సింపుల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను. హెయిర్ స్టైల్ కూడా మీరు తగ్గట్టు లైట్గా పోనీటైలో లేకపోతే సైడ్ ఫంకో అలా పెట్టుకొని పోనీటైల్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే ముందు ఉన్న 4 ప్లీట్స్ ఉంచి లాస్ట్లో ఉన్న 2 ప్లీట్స్ అయితే ఓపెన్ చేసేసాను. చూడండి, దీన్ని ఓపెన్ చేసేసి ఆ 2 ప్లీట్స్ కిందకు వదిలేసేసి పైన ఉన్న ప్లీట్స్కి మళ్ళీ నేను బ్లౌజ్కి ఒక సేఫ్టీ పిన్ పెట్టాను. ఇక్కడి నుంచి మనం ఎలా దీన్ని స్టైల్ చేస్తున్నామో చూడండి. ఇక్కడి నుంచి ఆ క్లాత్ను అలా వదిలేసి అక్కడి నుంచి మీ దగ్గర ఉన్న హెవీ వడ్రాణం అయితే పెట్టుకోవద్దు. లైట్గా చైన్ టైపు లేదో లేస్ టైపు వడ్రాణాన్ని అయితే పెట్టుకోండి. నేనైతే లేస్ టైపు వడ్రాణాన్ని
అయితే లైట్గా నేను పెట్టుకున్నాను. దీనికి అక్కడ ఒక ఫ్లవర్ అయితే బ్లౌజ్ ఫ్లవర్ అయితే పెట్టాను నేను. ఇప్పుడు చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో. మన అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట లాస్ట్కి. మీకు నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. బై బై.